హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న అయితే దానం కోసి అయితే అక్కడైతే కల్లం అయితే చెక్కుతున్నాడు. అదే కల్లం చెక్కడానికి గడ్డి అయితే పీకుతున్నాడు. మీకైతే మా రైతన్న గడ్డి ఏ విధంగా పీకి మరి కల్లం తయారు చేస్తాడో మీకైతే దగ్గరుండి చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియో అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే గడ్డి అయితే పీకుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఉన్న దానంని మొత్తం ఇక్కడ తెచ్చి ఈ గట్టుల్లో తెచ్చి పెట్టున్నాడు. ఎందుకంటే అక్కడ మంచి కల్లం తయారు చేయడానికి మరి అయితేనైతే అక్కడ ఉన్న వేస్ట్ గడ్డిని అయితే పీకుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని అయితే దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్న ధాన్యంని పక్కనెట్టి మరి దీనైతే గడ్డి అయితే తీయాలి, నీట్గా తీయాలి ఫ్రెండ్స్. చూడండి, మరి అయితేనైతే నీట్గా తీస్తున్నాడు గడ్డి. ఇక్కడైతే చాలా గడ్డి ఉంది. ఈ చాలా గడ్డిని మరి అయితేనే చాలా నీట్గా తీస్తున్నాడు. ఈ విధంగా నీట్గా మొత్తం తీసి కల్లం అనేది తయారు చేస్తాడు ఫ్రెండ్స్. మరి అయితేన్న కల్లం తయారు చేస్తే ఇక్కడే అన్నీ నూరుస్తారు కాబట్టి ఈ పొలాలు అనేది గత్తం తయారవుద్ది. గుడ్లు అన్నీ తెచ్చి ఇక్కడే నిలబెడతారు కాబట్టి గత్తం అనేది తయారవుద్ది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మా రైతన్న దానికోసం ఎంతో చూడండి ప్రయాసపడుతున్నాడు. చూడండి, లాగేదారే ముళ్ళులు కూడా ఉంటాయి, అయినా తప్పదు, గడ్డి అనేది తీయాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం ఈ మొత్తం అయితే మా రైతన్న తీస్తాడు గడ్డి. ఈ మొత్తం తీసిన తర్వాత కల్లం అనేది తయారు చేస్తాడు. మీకైతే నెక్స్ట్ వీడియోలో కల్లం ఏ విధంగా తర్వాత కొడతారో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా ఈ విధంగా గడ్డి అయితే పీకుతారు. చూడండి, దానం అయితే మొత్తం కోస్తారు ఇక్కడ. ఇవి మా రైతన్న వాళ్ళు కల్లం తయారు చేసిన తర్వాత ఇక్కడ అన్నమాట నూరుస్తారు. మీకైతే ఏ విధంగా నూరుస్తారో నేనైతే దగ్గర ఉండి చూపిస్తాను, దానం ఏ విధంగా నూరుస్తారో ఫ్రెండ్స్. అదిగో అక్కడైతే పేడ కూడా తెచ్చున్నారు. మీకైతే ఈ కల్లంని పేడతోనే అలుగుతారు ఫ్రెండ్స్. చూడండి, ఆల్రెడీ పేడ అయితే తెచ్చారు కల్లం తయారు చేయడానికి. ఇదే మా ఏరియా గత్తం ఫ్రెండ్స్. చూడండి, దీంతోనే బాగా అలుకుతారనమాట. దీంతో అలిగితే నీట్గా తయారవుద్ది కల్లం. అది పొలాలకి చల్లితే అదే గత్తం ఫ్రెండ్స్ మా ఏరియా. చూడండి, ఎంతో చక్కగా అయితే తీస్తున్నాడు మా రైతన్ని. చూడండి, ఒక గడ్డి ఎక్కువైపోతే ఈ గడ్డి అనేది గట్టుకు తీసుకెళ్ళి జలుస్తాడు అనమాట. ఆ విధంగా గట్టుకు జల్లేసి మళ్ళీ అయితే తీస్తాడు. ఫ్రెండ్స్, మా ఏరియా అయితే బాగా చలికాలం ఫ్రెండ్స్. చూడండి, మంచి అయితే మీకైతే ఏ విధంగా పడుతుందో మీకైతే దగ్గరుండి చూపిస్తాను. గాంధీ అనేది చాలా ఎక్కువ దిగుతుంది మా ఏరియా. మంచి మంచి ప్లేస్లు కూడా ఉన్నాయి, వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఏరియా. ఈ టైం ఉదయాన్నే వెళ్తే అవి మొత్తం చూడొచ్చు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.